దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి ప్రభు నామములో నా వందనములు తెలియజేస్తున్నాను. రండి, ఈరోజు దేవుని వాక్య ధ్యానము కొరకు పరిశుద్ధ గ్రంథముల నుండి అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుతున్నాను. అందరూ శ్రద్ధగా ఆలకించండి. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. దేవుడు ఈ వాక్యమును మనందరి వినికిడిలో ఆశీర్వదించునుగాక. ప్రభునందు ప్రియులారా, మనం చదువుకున్న ఈ లేఖన భాగంలో ఆనాడు అపోస్తలుడైన పౌలు పరిశుద్ధాత్మ ద్వారా ఇదిగో ఆ రోమా సంఘానికి చెప్పిన ఒక ప్రత్యేకమైన మాట. ఈనాడు మన జీవితాల్లో కూడా ఇది కావలసినది. ఇదిగో దేవుడు మనతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులారా, దేవుణ్ణి ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము అన్నాడు. ఈ వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు దేవుని ప్రేమించువాడవైతే, దేవుని సంకల్పము చొప్పున నువ్వు పిలువబడిన వాడవైతే, నీకు ఏది జరిగినా నీ మేలు కొరకే జరుగుతుంది. ప్రియులారా, సమస్తమును సమకూడి జరుగుచున్నవి దేని కొరకు? మేలు కలుగుటకై. కొన్నిసార్లు మన జీవితంలో దేవుడు ఇలా ఎందుకు చేస్తున్నాడు? నేను ఒకటి అనుకుంటే ఒకటవుతుంది, నాకు ఏది మంచి జరగడము లేదు. ఎందుకు దేవుడు అన్యాయస్తుడా? మరి తను నమ్మిన బిడ్డలను విడవడు, ఎడబాయడు కదా అని కొన్నిసార్లు మనం అనుకుంటాం. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు దేవుని ప్రేమించే బిడ్డగా ఉంటే, నువ్వు దేవుని ప్రేమించేవాడుగా ఉంటే ఎన్నడూ నీకు దేవుడు అన్యాయం చేయలేడు. దేవుడు అన్యాయం చేయుట అసంభవం అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, ఎందుకంటే ఆయన ప్రేమమయుడు, కరుణామయుడు. ఆయన ఎన్నడూ కూడా అన్యాయము చేయనివాడు. మనమే కొన్నిసార్లు అనుకుంటాం, దేవుడు ఇలా ఎందుకు చేస్తున్నాడు, నా జీవితంలోనే నా కుటుంబంలోనే ఎందుకు ఇలా అనుకూలమైన పరిస్థితులు లేవు అని, ఎందుకు ఈ సమస్యలు, ఎందుకు ఈ శోధనలు అనుకుంటున్నాం. కానీ ప్రియులారా, దేవుడు తనను ప్రేమించే వారికి ఎన్నడూ అన్యాయం చేయలేడు. తను నమ్మిన బిడ్డలను ఆయన ఎన్నడూ విడవడు, ఎడబాయడు. ప్రియులారా, ఎందుకంటే దేవుడు పక్షపాతి కాడు అంటాడు. అపోస్తల కార్యములు 10వ అధ్యాయంలో 34వ వచనంలో మనం చూస్తే, దేవుడు పక్షపాతి కాడని నేను నిజముగా గ్రహించి ఉన్నాను. దేవుని పట్ల భయము భక్తి కలిగిన వారిని ఎవరినైనా ఆయన అంగీకరిస్తాడని ఆనాడు కొర్నేలి ఇంటిలో కూడా అపోస్తలుడైన పేతురు అంటాడు, దేవుడు పక్షపాతి కాడు. మనం అనుకుంటాం కొన్నిసార్లు దేవుడు కొందరికి మేలు చేస్తున్నాడు, కొందరికి కీడు చేస్తున్నాడని, కొంతమందికి మంచి చేస్తున్నాడు, కొంతమందికి చెడు చేస్తున్నాడు అనుకుంటున్నాం మనం. కానీ దేవుడు అలాంటి వాడు కాదు. దేవుడు పక్షపాతిగాడు, దేవుడు అన్యాయస్తుడుగాడు. దేవుని ప్రేమించే వారికి ఏది జరిగినా వాళ్ళ మేలు కొరకు దేవుడు జరిగిస్తాడట. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ వాక్యాన్ని వింటున్న నీవు ఒకవేళ అలాగ అనుకుంటున్నావేమో, దేవుని యొక్క ప్రేమ నీకు అర్థమవుతలేదేమో. ఆయన ఎవ్వరికి ఎన్నడూ అన్యాయస్తుడు కాదు, ఆయన ఎప్పుడు ఒక పక్షపాతి కాడు. ఎందుకంటే ఆయన అందరికి ఉపకారి. ప్రియులారా, దావీదు కీర్తనలో 140 ప్రియులారా 5వ కీర్తనలో 9వ వచనంలో చూస్తే, యెహోవా అందరికి ఉపకారి, అందరికి ఉపకారి. ప్రియులారా, యేసయ్య మన కోసం అందరి కోసం ప్రాణం పెట్టినవాడు. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే, ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తనను తానే సమర్పించుకొనేను.
అందరి కొరకు. ప్రియులారా, ఈయన అందరికి ఉపకారి, ఈయన అందరి కొరకై కలువరి శిలువలో ప్రియులారా తనను తాను సమర్పించుకున్నాడట. ఈ వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, యేసయ్య నీ కోసం ప్రాణం పెట్టాడు, యేసయ్య నీ కోసం రక్తము గార్చాడు. ఆయన నీకెన్నడూ అన్యాయం చేయలేడు, ఆయన పక్షపాతి కాడు. దేవుడు అన్యాయం చేయుట అసంభవం. ప్రియులారా, ఆయన ప్రేమ కలిగిన వాడు, ఆయన నమ్మిన బిడ్డలను ఆయన ఎన్నడూ విడువనివాడు, ఎడబాయనివాడు. ఏ విషయంలోనైనా నువ్వు బాధపడుతున్నావేమో, దేవుని మీద భారమై దేవునికి లోబడి జీవించు. ప్రియులారా, 55వ కీర్తన 22వ వచన ప్రకారం నీ భారం యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడూ కదలనివ్వడు. ప్రియులారా, నీ భారము దేవుని మీద వేయి, ఆయన నిన్ను విడువడు, ఎడబాయని వాడు. నీకు ఏ బాధలు ఏ సమస్యలున్నా నువ్వు ఆయనకు మొరపెట్టు. దేవుని ప్రేమించే వారికి ఏది జరిగిన వాళ్ళకు మేలు కొరకు దేవుడు జరిగిస్తున్నాడు. కొన్నిసార్లు మనకు ఇబ్బందికరంగా ఉండొచ్చు, అయినా మనం దేవునికి లోబడి జీవిస్తే, ఇదిగో మన భారమంతా దేవుని మీద వేసి మనకున్న సమస్యలన్నీ దేవునికి చెప్తూ ప్రార్థన చేస్తూ దేవుని వాక్య ప్రకారంగా జీవిస్తే దేవుడే ఏది జరిగినా మన మేలు కొరకు జరిగిస్తాడు. అటు విశ్వాసం ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, పరమ తండ్రి, మీకు స్తోత్రాలు నాయన. దేవుణ్ణి ప్రేమించే వారికి, ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకాయ సమస్తమును సమకూడి జరుగుచున్నవని మాతో మాట్లాడిన దేవానికి స్తోత్రాలు. దేవా, మీరు పక్షపాతివి కావు, అన్యాయస్తుడవు కాదు. నిన్ను నమ్మిన ప్రజలను విడువని ఎడబాయని దేవుడు. ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరిలో గొప్ప విశ్వాసాన్ని మీరు కలగచేయండి, ఆదరణ కలగచేయండి, ధైర్యం కలగచేయండి. నీకు లోబడి నీ వాక్యం అనుసరించి నడుచుటకు ప్రతి ఒక్కరికి కృప చూపమని, అందరూ నీ మీద ఆధారపడి బ్రతకడానికి కృప చూపమని, నీవు ప్రతి ఒక్కరిని దీవించమని, వారికి ఉన్న సమస్యలు తొలగించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను గొప్పగా ఆశీర్వదించునుగాక.